ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు పెట్టుబడులు పెడితే సురక్షితమని ఇన్వెస్టర్లకు సూచించారు. విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్లో సీఎం పాల్గొన్నారు. Welcome to the Andhra Pradesh Tourism Digital Events Calendar. Scroll down from the cover page to view a month-wise overview. టూరిజంలో ఉన్న అపార అవకాశాలను ఉపయోగించుకునేందుకు పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు సీఎం చంద్రబాబు. ఏపీలో అద్భుతమైన లొకేషన్స్, నదులు, తీర ప్రాంతం ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో టూరిజం అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన ఎజెండాగా విజయవాడలో కాంక్లేవ్ నిర్వహించారు. జీఎఫ్ఎస్టీ ఈ కాంక్లేవ్ని ఆర్గనైజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో టూరిజానికి పరిశ్రమ హోదా రావటంతో అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెట్టింది సర్కార్. హైదరాబాద్లో తన విజన్ని నమ్మి పెట్టుబడులు పెట్టిన వారే పెద్దవాళ్లయ్యారన్నారు చంద్రబాబు. సొసైటీ మనకు అన్నీ ఇస్తోందని మనం కూడా తిరిగి మేలు చేయాలన్నారు. టూరిజం ఒక్కటే హ్యాపీనెస్ అండ్ హెల్త్ ఇస్తుందన్నారు. ఏపీలో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి కావాలన్నారు. పాపికొండలు, కోనసీమ, హార్స్లీ హిల్స్ను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రామ్దేవ్ బాబా సలహాదారుగా ఏపీ టూరిజంను ప్రపంచపటంలో పెడతానన్నారు చంద్రబాబు. It is only the sector where it is going to give happiness and health. I am giving a slogan now. Don't work hard, work smart. Various innovative ways are coming. People are spending 3 hours, 4 hours or 6 hours. Or earlier people used to work 7 days. Now they will work only 5 days or 4 days. 3 days they are going for holiday. Holiday means again they are spending money. Somebody is getting employment. It is going to happen. This is the cycle. ఏపీలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక పాలసీ ఉందన్నారు బాబా రామ్దేవ్. క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ, ప్రొఫెషనలిజం, ఎఫిషియన్సీ లాంటి అంశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడన్నారు. ఆయనంత సద్గుణ సంపన్నమైన దార్శనికమైన నాయకుడు దేశంలో ఎవరూ లేరన్నారు బాబా రామ్దేవ్. యోగా, ఆయుర్వేద, నేచురోపతి లాంటి అంశాలు పర్యాటక ప్రాంతాల్లో అవసరమని, హార్స్లీ హిల్స్, అరకు, విశాఖ, రాజమహేంద్రవరం, పిచ్చుకలంక, సూర్యలంక లాంటి మంచి ప్రాంతాలు ఏపీలో ఉన్నాయన్నారు. ప్యారిస్, స్విట్జర్లాండ్, టర్కీ లాంటి దేశాలకు పర్యాటకం కోసం వెళ్తున్నాం, కానీ మన దేశంలోనే మరిన్ని అందాలున్నాయన్నారు. హరిద్వార్ నుంచి తెచ్చిన ప్రత్యేక గంగా జలాన్ని సీఎం చంద్రబాబుకు అందించారు రామ్దేవ్. చంద్రబాబు నాయుడు లాంటి సీఎం అందరి హితము, విజనరీ, ఆనెస్ట్, సద్గుణ సంపన్నమైన నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు. I visited so many places, Horsley to Araku और विशाखापट्टनम, और अभी आते आते हम होकर के आए राजमंड्री. एकदम सुंदर. लोग वहां आकर के फील करेंगे कि दोबारा बार बार यहीं आना चाहिए. పర్యాటక రంగానికి ప్రస్తుతం పరిశ్రమ హోదా ఉందన్నారు ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్. సీఎం చంద్రబాబు నేతృత్వంలో టూరిజం రంగం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. పెట్టుబడులకు ప్రస్తుతం ఏపీ ఎంతో అనుకూలంగా ఉందని చెప్పారు. కాంక్లేవ్లో వివిధ సంస్థలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. హయత్, తాజ్, ఐటీసీ లాంటి ప్రముఖ సంస్థలు అందులో ఉన్నాయి. సుమారు 10,000 కోట్ల రూపాయల విలువైన ఎంఓయూలు కుదిరినట్టు తెలుస్తోంది.